హాయ్ ఫ్రెండ్స్, గోంగూర పచ్చడి ఎలా చేద్దామో చూద్దాం ఫ్రెండ్స్. ఎండుమిరపకాయలతో ఎట్లా చేయాలి అనేది ఒక బాండి తీసుకొని దాంట్లో కొంచెం ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు, లైట్గా ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. మెంతులు కొంచెం వేసుకోవాలండి. ఎక్కువ మెంతులు వేసుకుంటే మళ్ళీ చేదు వస్తుంది. మెంతులు వేసుకుంటే కొంచెం టేస్ట్ అనిపిస్తుంది, అందుకని లైట్గా వేస్తాను మెంతులు. తెచ్చుకోవచ్చుగా. మిరపకాయలు వేగిపోయాయి. 4 వెల్లుల్లి రెమ్మలు వేసుకుందాం. కొంచెం ధనియాలు లాస్ట్లో. గోంగూర పచ్చడికి ధనియాలు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. చూసారా, టేస్ట్ మాత్రం. ఒక 2 వెల్లుల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, కాయలు అంటే మొత్తం గడ్డగడ్డ అనుకుంటారు. 2 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ధనియాలు, మెంతులు వేసుకొని చేస్తే చాలా బాగుంటుందండి. వేగిపోయాయి. వేరే దాంట్లో తీసుకొని దీంట్లోనే గోంగూర వేయించేసుకుందాము. గోంగూర, ఒక టమాటా, కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. ఒక 3 టమాటాలు వేసానండి. ఇది మంచిగా మగ్గిపోయిన తర్వాత 2 కలిసి మిక్సీ పట్టేసుకొని పోపు వేసుకుంటే బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇట్లా చేస్తే. ఒకటే స్టైల్లో కాకుండా గోంగూర పచ్చడి ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా మగ్గించుకోవాలండి. కొంచెం మగ్గిన తర్వాత చల్లార్చుకొని మిక్సీ పట్టేసుకుందాము. అవి చల్లార్చుకొని ఎండుమిరపకాయలు అవన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ పొడి మిక్సీ పట్టుకుందాం. తర్వాత గోంగూర అవి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మగ్గించుకున్న గోంగూర కూడా వేసేసి మిక్సీ పట్టేసాను. ఇప్పుడు పోపు పెట్టేసుకుందామండి. కొంచెం నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయలు వేసుకొని పోపు పెట్టేసుకుందామండి. పోపులోనే ఉల్లిపాయలు వేసుకుందాం. ఇంట్లో కొంచెం ఇంగు వేసుకుందాం. ఇంగు ఎల్జీ ఇంగు అండి ఇది. కొంచెం జస్ట్ కొంచెం చాలు. దీంట్లో ఉల్లిపాయలు వేసుకుందాం, కట్ చేసుకున్న ఉల్లిపాయలు. నాకు స్టాండ్ లేదు ఫ్రెండ్స్, అందుకని ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో వేసుకుంటున్నాను. బ్రౌనిష్ అక్కర్లేదు, లైట్గా పచ్చి వాసన పోతే చాలు, వేసేసుకోవచ్చు పచ్చడి. వేసేసుకుందాం. ఇదండి పచ్చడి, మిక్సీ పట్టిన పచ్చడి దీంట్లో వేసుకొని బాగా కలుపుకుందాం. చూసారా ఫ్రెండ్స్, వేడి వేడి ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి రెడీ. ఇలా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది. ఒక్కసారి టేస్ట్ చేద్దాం. చాలా బాగుందండి. వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి మాకు. బాయ్ ఫ్రెండ్స్.